కార్తీక మాసం ఏకాదశి కారణంగా శనివారం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట యావత్ భారతదేశాన్ని కుదిపేసింది. ఈ తొక్కిసలాటలో 9 మంది అక్కడికక్కడే మరణించగా 17 మంది అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈ ఆలయం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉందట. ఆ వివరాలు ఏంటో చూద్దాం ఒకసారి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన హరిముకుంద పండాకు తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే విపరీతమైన భక్తి అంట. 13 సంవత్సరాల క్రితం తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు విపరీతమైన భక్తుల రద్దీ కారణంగా శ్రీవారిని కనులారా దర్శించుకోలేకపోయారంట. వెంకటేశ్వర స్వామిని మనసారా దర్శించుకోలేకపోయానే అన్న నిరాశతో అదే ఆలయాన్ని పోలి ఉండేలాగా ఒక ఆలయాన్ని నిర్మించ తలపెట్టారట. పలాస కాశీబుగ్గ పట్టణాల నడుమ తనకున్న కొబ్బరి తోటల్లో 12 ఎకరాలలో సుమారు 10 కోట్ల రూపాయలతో సేమ్ శ్రీవారి ఆలయాన్ని పోలిన ఆలయాన్ని నిర్మించారట. ఈ ఆలయంలో 12 అడుగుల ఏకశిల శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారట. దర్శనానికి వెళ్ళే క్యూలైను వచ్చే క్యూలైను ఒకటే కావడం, శనివారం నాడు 25,000 మందికి పైగా భక్తులు రావడంతో ఈ ప్రమాదం జరిగిందట.